అసలు ఎందుకని సాఫ్ట్వేర్ కి అంత క్రేజ్ ఉంది, నాన్ ఐటీ నుంచి ఐటీలోకి అడ్వాంటేజ్ ఏంది, డిసడ్వాంటేజ్ ఏంది అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. బేసిక్ ఏంటి అంటే నాన్ ఐటీ ఉద్యోగం చేసే వాళ్ళు వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాం బిఫోర్ గోయింగ్ టు దిస్ టాపిక్. సో మీరు ఎప్పుడు కూడాను నాన్ ఐటీ చేస్తున్నాం కాబట్టి ఏదైనా చేసి ఐటీలోకి రావాలి అనుకోవడం అనేది కరెక్ట్ కాదు. మీకు పాసిబిలిటీ లేకపోతే మాత్రం సాఫ్ట్వేర్ కాకుండా ఇంకేమైనా ట్రై చేయండి. అంతేగాని అవకాశమే లేకుండా సాఫ్ట్వేర్ లో ప్రయత్నం చేయడం, సాఫ్ట్వేర్ జాబే రావాలి, అది లేకపోతే లైఫ్ లేదు, ఏం చేయాలి, ఎలా చేయాలి అని చెప్పి ఉన్న ఉద్యోగాన్ని వదులుకొని ఇబ్బంది పడొద్దు. సో అదైతే చాలా క్లారిటీగా చెప్తా ఉన్నాం, దీని గురించి అస్సలు ఇబ్బంది పడకండి. అండ్ అవకాశం ఉంటే మాత్రం అస్సలు వదిలిపెట్టద్దు. అవకాశం ఉండి నాన్ ఐటీ నుంచి ఐటీలోకి వచ్చే అవకాశం ఉంటే అస్సలు వదిలిపెట్టద్దు. ఇదైతే కూడా క్లారిటీ. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే నాన్ ఐటీ నుంచి ఐటీ ఉద్యోగం జాబ్ లోకి రావడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటి అంటే చాలా మంది ప్యాకేజ్ వల్లనే నాన్ ఐటీ నుంచి ఐటీకి రావాలనుకుంటున్నారు అనుకున్నా కానీ ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే ప్యాకేజ్ కంటే కూడా సొసైటీలో కూడా కొంత డిస్క్రిమినేషన్ అనేది, అంటే ఐటీ జాబ్ చేసే వాళ్ళకంటే కూడా నాన్ ఐటీ జాబ్ చేసే వాళ్ళ మీద కొంత తక్కువ చిన్న చూపు అట్లా ఉందేమో అని అనిపిస్తా ఉంది. ఎందుకంటే రీసెంట్ డేస్ లో కూడా 8 lakhs ప్యాకేజ్ అంటే ఒక పర్సన్ తన కెరియర్ స్టార్ట్ చేసి 2 years కూడా కాలేదు, 8 lakhs ప్యాకేజ్ కాదు, 25 lakhs ప్యాకేజ్ అయితేనే నేను పెళ్లికి ఒప్పుకుంటాను లేకపోతే లేదని చెప్పి 8 lakhs ప్యాకేజ్ కారణంతో రిజెక్ట్ చేసిన పరిస్థితి. అండ్ మా ఫ్రెండ్స్ కూడా కొంతమంది ఉన్నారు మెకానికల్ స్ట్రీమ్ లో వర్క్ చేసేవాళ్ళు. అండ్ మీరు మెకానికల్ స్ట్రీమ్ లో మెకానికల్ వర్క్ చేసేవాళ్ళు, మీరు ఐటీ అయితేనే మేము ప్రిఫర్ చేస్తాం అన్నట్లు చాలా అట్లా కూడా రిజెక్ట్ చేస్తా ఉన్నారు. సొసైటీలో కూడా కొంత హైప్ అనేది క్రియేట్ అయ్యింది ఐటీ అంటే. సో ఇలాంటి సిచ్యువేషన్ వల్ల చాలా మంది నాన్ ఐటీ నుంచి ఐటీకి వస్తున్నారు. సో విచ్ ఈజ్ నాట్ కరెక్ట్ అని నేను చెప్తా ఉన్నాను. అండ్ ఇంకొంతమంది అడ్వాంటేజ్ ఏంది అని మనం మాట్లాడుకుంటే డెఫినెట్లీ శాలరీ విషయంలో ఖచ్చితంగా దీంట్లో అడిషనల్ అడ్వాంటేజ్ అనేది ఉంది. నాన్ ఐటీ ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 7 to 10 or 11 మాక్సిమం ఈ మధ్యలోనే వాళ్ళ మాక్సిమం కెరీర్ అనేది అంతవరకు వెళ్ళి ఆగిపోతుంది. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ఐటీ, మీరు ఎంత కష్టపడి ఎంత అప్డేట్ అవుతూ ఎంత కొత్త కొత్త అప్డేట్స్ అనేవి నేర్చుకుంటూ కొత్త సాఫ్ట్వేర్ టెక్నాలజీకి మారుతూ నేర్చుకుంటా ఉంటే ఖచ్చితంగా మీరు ముందుకు వెళ్తా ఉంటారు. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. ఈ విధంగా ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా కొన్ని డొమైన్స్ లో 40-50 lakhs వరకు కూడా మనము వెళ్ళేదానికి ఛాన్సెస్ అయితే ఐటీలో ఉంటుంది. అండ్ డెఫినెట్లీ నాన్ ఐటీ నుంచి ఐటీలోకి మారే అవకాశం ఉంటే మాత్రం ఖచ్చితంగా మారండి. అండ్ నాన్ ఐటీ నుంచి ఐటీలోకి మారడానికి ఇది రైట్ టైం అంటే 100% రైట్ టైం. దెర్ ఆర్ హ్యూజ్ కాల్స్ అనే చెప్పాలి. అండ్ కాల్స్ ఎక్కువ ఉంటే ఆబ్వియస్లీ బీజీవి కూడా తక్కువ అవుతుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే నాన్ ఐటీ నుంచి ఐటీలో అవకాశం ఉంటే మాత్రం ఖచ్చితంగా మారండి. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే సెక్యూరిటీ కూడా మనకు ఒక పెద్ద అడ్వాంటేజ్. ఇప్పుడు రైట్ టైం ఐటీ నుంచి 100% రైట్ టైం చాలా ఎక్కువ కాల్స్ అయితే ఉన్నాయి. అండ్ సెక్యూరిటీ పరంగా కూడా కంపారిటివ్లీ నాన్ ఐటీ వాళ్ళకి ఏంటంటే సో అబ్రప్ట్ గా ఒక కంపెనీ నుంచి అతన్ని తీసేస్తే ఇంకో కంపెనీలో తీసుకోవడం అనేది కష్టం అవుతుంది. అదే ఐటీ అనుకోండి, ఐటీ ఒక టెక్నాలజీ అనుకుంటే ఒక టెక్నాలజీని కొన్ని వందల వేల కంపెనీలు వాడుతూ ఉంటాయి. ఒక కంపెనీ నుంచి వర్స్ట్ సినారియోలో టెర్మినేట్ అయినా ఇంకొక దగ్గర మనం జాబ్ తెచ్చుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం డెఫినెట్లీ సొసైటీలో కొంత ఐటీ వాళ్ళకి వాల్యూ అనేది ఉంది. కొంత అది హైప్ అనేది వచ్చింది, దాన్ని ఎవరు చేంజ్ చేయడం కూడా కుదరదు. అండ్ ఇప్పుడు మళ్ళీ యుఎస్ లో కూడా మళ్ళీ ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది. మళ్ళీ భారీగా రిక్రూట్మెంట్ అనేది చేసుకుంటా ఉన్నారు. సో ఎవరైనా నాన్ ఐటీ నుంచి ఐటీ ఉద్యోగంలో మాక్సిమం మారడానికి ఈ 3 కారణాలు అయి ఉంటాయి. కానీ వీటన్నిటికంటే కూడా మీరు నిజంగా ఈ నాన్ ఐటీలో అవకాశం ఉంటే మాత్రం ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ టు మూవ్ ఇన్ టు ఐటీ. కానీ కోర్ సైడ్ చేస్తూ ఇంట్రెస్ట్ బేస్డ్ కాకుండా ఎవరో ఏదో చేశారని చెప్పి ఒక ఇంట్రెస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, మనం చేసే జాబ్ అనేది మనం చాలా ఇంట్రెస్ట్ గా చేయాలి. సో ఆ ఇంట్రెస్ట్ ఉంటేనే మనం చేయగలుగుతాం, మంచి పొజిషన్కి వెళ్ళగలుగుతాం. డెఫినెట్లీ ఇది కూడా ఇంకొక థింగ్ మనం అర్థం చేసుకోవాలి. అండ్ ఫైనల్లీ నాన్ ఐటీ నుంచి ఐటీలోకి సో మారితే ఖచ్చితంగా చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి, ప్యాకేజెస్ కూడా మంచిగా ఉంటాయి. సో కొంచెం కష్టపడండి, లైఫ్ అనేది సెటిల్ అయిపోతుంది. సో ఇప్పుడు రైట్ టైం. ఒకవేళ అవకాశం ఉంటే మీకు ప్లాన్ చేసుకోండి, అవకాశం లేకపోతే అవకాశం ఉందా లేదా డెఫినెట్లీ మీకు తెలిసిన వాళ్ళని అడగండి. ఓకే, థ్యాంక్ యూ.